హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. మీ అందరికీ ఈరోజు నేను చూపించే స్పెషల్ స్వీట్ రెసిపీ గులాబ్ జామున్. గులాబ్ జామునా, అదేముంది నార్మల్గానే చేసేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. బట్ చాలామందికి కొన్ని చిన్ని పొరపాట్ల వల్ల ఆ స్వీట్ని కరెక్ట్గా చేయలేకపోతారు. సో నేనైతే ఈ వీడియోలో మీకు చిన్న పొరపాట్లు ఏమైతే చేస్తుంటామో అవి ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తే పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే నేను 250 గ్రామ్స్ రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్, అది కూడా ఎంటీఆర్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. ఈ ఎంటీఆర్తో వచ్చేసి మా ఇంట్లో మా గ్రాండ్ మదర్, మా మదర్ అండ్ అలాగే నేను యూస్ చేస్తున్నాము. సో మీకు ఏదైతే అవైలబుల్లో ఉంటుందో అది యూస్ చేయండి. బట్ ఇదైతే టేస్ట్ అనేది బాగుంటుందనేసి నేను ఇదాని ప్రొసీడ్ అవుతున్నాను. సో ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలను మాత్రమే యూస్ చేయాలి. మనం ఎక్కడా కూడా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ పిండిని తడుపుకునేటప్పుడు కంపల్సరీ పాలనే యూస్ చేయండి. అప్పుడు మీకు టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. అండ్ పాలు కాస్త లైట్గా ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనకు చేతికి కాస్త స్టిక్కీగా వస్తూ ఉంటుంది. స్టిక్కీగా వచ్చిన తర్వాత అలానే నీట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ విధంగా మనకు నీట్గా డో అనేది రెడీ అవుతుంది. అండ్ అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా నీట్ చేసుకున్న తర్వాత ఆ డోని కాస్త నెయ్యితో పైన అప్లై చేసేసుకొని దానిపైన ఒక క్లాత్తో కానివ్వండి, లేదంటే ఒక గిన్నెతో లిడ్తో క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. మీన్ వైల్ ఇంకొక బౌల్లో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్కి కావాల్సింది షుగర్ 200 గ్రామ్స్ దాకా యూస్ చేస్తున్నాను. మనం తీసుకున్న గులాబ్ జామ్ పౌడర్ వచ్చేసి 250 గ్రామ్స్ కాబట్టి ఇదైతే కాస్త ఎక్కువగానే ఉంటుంది నేను తీసుకుంది, ఎందుకంటే స్వీట్నెస్ కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి. సో ఒకవేళ మీకు షుగర్ తక్కువ తినాలి అని అనుకుంటే చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకునే షుగర్కి డబల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, అంటే 1:2. ఒకవేళ మీరు మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తున్నట్లయితే అది పల్చగా అవుతుంది, స్వీట్నెస్ కూడా తగ్గుతుంది. మనము గులాబ్ జామ్స్ వేయించుకొని వేసుకున్న తర్వాత షుగర్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటే స్వీట్ అనేది కూడా మరీ అంతగా బాగోదు. సో అందుకనేసి కాస్త షుగర్ని ఎక్కువగానే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ తర్వాత బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మంటని మాత్రం లో లేదంటే మీడియంలోనే పెట్టి బాయిల్ చేసుకోండి. అప్పుడే షుగర్ సిరప్ కూడా బాగా ఉంటుంది, థిక్గా లైట్గా థిక్గా అవుతుంది, మరి పల్చగా ఉండకుండా. సో ఈ విధంగా మనము తీసుకున్నట్లయితే ఇలా పల్చగా లేదు, మరి థిక్గా లేదు. అండ్ అలాగే ఇందులోకి ఫైనల్గా కాస్త ఇలాచీలను కూడా వేసుకొని ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. సో పక్కన పెట్టేసి కూల్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ నానబెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని ఈ విధంగా ఒకసారి నీట్ చేసుకొని కాస్త చేతికి నెయ్యిని అంటించుకున్న తర్వాత చేతికి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా చిన్న ఉండలు, అంటే మీకు కావాల్సిన సైజులో, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా పిండి ఉండల్ని చేసుకోవాలి. మీరు ఒకటేసారి అలా చిన్న ఉండలైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అప్పటికప్పుడైనా చేసుకొని చేతి మధ్యలో పెట్టేసి బాగా నీట్గా నీట్ చేసుకోండి. సో ఈ విధంగా పిండిని మొత్తం చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఈ గులాబ్ జామున్స్ని వేయించుకోవడానికి సరిపడ్డ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరీ తక్కువగా వేసుకోకండి, కాస్త ఎక్కువగానే వేసుకోండి. అండ్ ప్యాన్ కూడా ఫ్లాట్గా ఉండకూడదు, ఎందుకంటే గులాబ్ జామున్స్ వేసేటప్పుడు ఫ్లాట్ బేస్డ్ అయితే రౌండ్గా ఉండవు, అవి కూడా కాస్త కింద ఫ్లాట్గా వస్తాయి, అవి అంత చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉండవు. సో ఎప్పుడైనా గులాబ్ జామున్ చేసేటప్పుడు గోళంలాగా ఉన్న రౌండ్ పెన్నంని మాత్రమే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు నూనె బాగా వేగిన తర్వాత మాత్రమే ఈ ఉండల్ని మొత్తం వేసుకోండి. మీరు చిన్న బ్యాచెస్ లాగానే డివైడ్ చేసుకోవచ్చు, బట్ ఆయిల్కి సరిపడినంత ఉండల్ని వేసుకొని మంటని లో లేదంటే మీడియంలోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మనం ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే పైన కలర్ త్వరగా వచ్చేస్తుంది, బట్ లోపల మాత్రం పిండిగానే ఉంటుంది. అప్పుడు గులాబ్ జామున్ కూడా టేస్టీగా ఉండదు. సో ఇది
ఒక పెద్ద మిస్టేక్ అనమాట. చాలామంది గులాబ్ జామున్ని వేయించేటప్పుడే మిస్టేక్ చేస్తుంటారు. సో ఈ విధంగా మంటని లో లేదంటే మీడియంలో పెట్టుకొని లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టండి. సో ఈ విధంగా మనం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పెనంలో ఉన్న ఆయిల్ని కాసేపు మళ్ళీ వేయించుకున్న తర్వాత ఇవి మళ్ళీ వేయండి. సో ఈ విధంగా మనము డబల్ టైమ్స్ వేయించడం వల్ల లోపల ఏదైనా కాస్త పిండి ఉన్నట్లయితే కూడా పూర్తిగా బాగా కాలుతుంది. అండ్ అలాగే కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. సో ఈ విధంగా మనము గులాబ్ జామున్స్ని తప్పకుండా ఈ విధంగానే వేయించుకోవాలి. ఎప్పుడు కూడా 2 టైమ్స్ని వేయించుకోండి. సో ఇలా మనకు గులాబ్ జామున్స్ అనేవి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి. వీటిని ఇప్పుడు వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసుకొని ఒకసారి గరిటెతో కిందికి డిప్ చేయండి. సో దట్ పైన ఏమైనా నానుకున్నట్లయితే కూడా లోపల మొత్తం నానిపోతుంది. ఇలా మొత్తం కిందికి డిప్ చేసిన తర్వాత లిడ్తో క్లోజ్ చేసి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. 15 మినిట్స్ తర్వాత ఇవి పూర్తిగా జ్యూసీగా తయారవుతాయి అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మీరు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండి రెడీమేడ్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్తో గులాబ్ జామున్స్ని ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా నేను చెప్పిన పద్ధతిని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కింద మీకు ఎవరికైతే గులాబ్ జామున్ ఇష్టం ఉన్నట్లయితే ఎస్ అనేసి కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఐ am also very favorite to this gulab jamun. And thanks for watching the video and stay tuned for more updates. Until then, bye bye.